మరొక వైపు అంటే ఈ నేషనల్ మీడియా ఏదైతే ఉందో, నేషనల్ ఈ సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఉత్తర భారతానికి చెందినటువంటి వ్యక్తులు, ఆ సంస్థలు. ఈ దక్షిణ భారతానికి సంబంధించినటువంటి ఈ ఓటర్ల యొక్క మనోగతాన్ని ఎలా తెలుసుకుంటారు? సార్ నేను అంటుంది 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసేది ఒక ఎంపీ. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఏ ప్రాతిపదిక ముందు తీసుకున్నావు సార్ చెప్పండి. ఎంపీ చెప్పాలి కదా. ఆల్రెడీ కులాల మతాలతో జుట్లు పీక్కు సస్తాను అక్కడ, ఎవరికి అంతు చెక్కకుండా. అవునండి. సైలెంట్ ఓటింగ్ ఈజ్ ప్లేడ్ ఏ క్రిటికల్ అండ్ వైటల్ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళకి నాకు కనిపిస్తుంది ఏంటంటే సార్, ఎలక్షన్ కమిషన్ డబుల్ గేమ్, డబుల్ స్ట్రాటజీ ఈ వ్యవస్థ త్రూగా చేస్తున్న గేమింగ్ కి తెరలేపారు కాబట్టి ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఆడించినటువంటి డ్రామా ఆబ్వియస్గా కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విత్డ్రా చేసుకుంది. తర్వాత కరెస్పాండెన్స్ బిట్వీన్ ఇక్కడ మన మీనా గారికి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక కరెస్పాండెన్స్ జరిగింది. ఆ లెటర్కి నేను అథెంటికేషన్ ఇచ్చింది గౌరవ న్యాయస్థానం. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఇప్పుడు నాకు తెలిసి వరల్డ్ కప్ అవుతుంది, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఓకే, ప్రతి టీంకి 2 అవుట్లు థర్డ్ ఎంపైర్ రిఫర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సడన్ గా వాళ్ళు ఈ మ్యాచ్ లో నేను వెస్టిండీస్ టీంకి 3 అవుట్లు రిఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాను, ఎంపైర్ డెసిషన్ ఇస్తే ఎలా ఉంటుంది? నియమాలు ముందే ఉండాలి కదా. నియమాలు ఎలా మారుతుంది? రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని ఎలక్షన్స్ కి దీనికాక ముందున్న మనోడు నిమ్మగడ్డోడు ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో ఈ స్టాంపులు ఏవి లేనప్పుడు చెల్లవని చెప్పిన ఉదంతులు ఇవాళ రాత్రి ఈ పర్సెప్షన్ ఎట్లా మారుతుంది? అందుకని వీళ్ళు గేమింగ్ లో ఇష్టమైన మాట్లాడుతున్నారా? ఇది ఒక ఆలోచన. పోనీ ఇది పక్క తీద్దాం. వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఆ మేడం డెలిబరేషన్ ఒకటి ఇచ్చింది డిస్ట్రిక్ట్ మీద, ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. బేసిక్ పాయింట్ ఒకటి మాట్లాడదాం. ఆ నియోజకవర్గంలో ఈ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేదాకా అక్కడ ఆ అనిశ్చితి ఉందా లేదా అన్న ప్రాథమిక అవగాహన ఉండాలి కదా. అప్పటిదాకా అది సెన్సిటివ్ ఏరియా కాదన్న ప్రాస్పెక్ట్ లోనే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసింది. అదర్వైజ్ మోర్ ఫోర్సెస్ ఇట్ వుడ్ హావ్ బీన్ డిప్లాయిడ్. మీకు అర్థమవుతుంది సార్? సో ఈ ప్రాతిపదిక మీద ఇవన్నీ గమనిస్తూ వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. నాకు ఒంటిమెట్లో ఎక్స్ జెడ్పీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉదంతో వాడు చెప్తారు, 0 ఎఫ్ఐఆర్ అతని మీద. రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చి తన ఎలక్షన్ ఏజెంట్ కాకూడదని కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? ఇక్కడ మళ్ళీ కొండసొంగ కేసులో ఉన్నారు భాస్కర్ రెడ్డి అని అతను, ఏకంగా నగర బహిష్కరణ. ఇవి నేను ఎందుకు చెప్తాను దృష్టిలోకి తీసుకొస్తానంటే, ప్రజలకి ప్రభుత్వం అచేతన స్థితిలో ఉంది. ఎప్పుడు 3 నెలల పైచిలకు, అవునా కదా? వ్యవస్థ నడిపిస్తుంది. వ్యవస్థని ఇంకోడు అంటే అపోజిషన్ పార్టీ నడిపిస్తుంది. ఆ ప్రాతిపదికమైన వ్యవస్థ నడుస్తున్నప్పుడు వాళ్ళకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడ జరుగుతుందో ప్రజలు చెప్పమనండి. మీకు అర్థమవుతుంది సార్? అంటే మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లేదంటే దీన్ని బట్టి ఇట్లా ఉన్న దగ్గర సరే 49.95 గత ఎలక్షన్స్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 2% 3% డెంట్ పడింది కాబట్టి ఇతను తెలుగుదేశం జనసేన ఏదో గెలుస్తుందని చెప్తే నమ్మాలి. ఇప్పుడు ఎక్కడ దాకా పీ గన్నవరం నియోజకవర్గంలో రాజేష్ గారికి టికెట్ ఇచ్చారు తెలుగుదేశం, ఆయన తీసేశారు. జనసేన తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఆయన ఏదో ఎవరో 60 తెలుగుదేశమే క్యాండిడేట్ తెలుగుదేశం పరంగా అన్న దగ్గర జనసేన డిప్లాయింగ్ జరిగినప్పుడు అక్కడ క్యాండిడేట్ నిలదొక్కోవడానికే సెటన్ టైం ఉన్న దగ్గర ఒక సర్వే సంస్థ ఏకంగా 21 వాళ్ళు గెలిచేస్తారని మాట్లాడుతుంటే దాని క్రెడెన్షియల్స్ ఎక్కడ ఉంటాయి? పోలవరంలో ఆ క్యాండిడేట్ పక్కా వీక్ అని అది అందరూ చెప్తున్న మాట దగ్గర, అది ఏ అనాలిసిస్ లో కానీ ఎవరికైనా అతని పర్సంటేజ్ ఆఫ్ ఓటు రాని దగ్గర ఒక అనాలిసిస్ ఏకంగా వాళ్ళే గెలిచేస్తారని చెప్తున్నది. ఎక్కడి నుంచి వస్తాయి విశ్వసనీయతలు చెప్పండి?